హాయ్ ఎవరీవన్ 2026 2027 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి సో ఈ అన్ని తరగతుల్లో కూడా ప్రవేశాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే తెలంగాణ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ కూడా ఈ గురుకుల నోటిఫికేషన్ లో భాగంగానే రిలీజ్ అయింది. సో చాలా మంది కూడా తెలంగాణకు సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కూడా రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ గురుకుల నోటిఫికేషన్ లో భాగంగానే రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారు. సో మీలో ఎవరైనా రుక్మాపూర్ సైన్స్ స్కూల్ కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంటే ఇప్పుడే మీరు అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి సెపరేట్ గా రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ ఏది కూడా రిలీజ్ అవ్వదు. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. సో చాలా మంది కూడా రుక్మాపూర్ సైన్స్ స్కూల్ కి ఫ్యాన్స్ ఉంటారు, అంటే ఆ స్కూల్లో తమ పిల్లల్ని జాయిన్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. సో మీరు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, మనకి జనరల్ గా రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా జనవరి ఆ తర్వాత రిలీజ్ అవుతుంది, సెపరేట్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ లో భాగంగానే ఈ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ నోటిఫికేషన్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గురుకుల నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో మళ్ళీ చెప్పిన రుక్మాపూర్ మీరు అప్లై చేయాలన్నా సరే ఈ నోటిఫికేషన్ లో భాగంగానే మీరు అప్లై చేయాలి. సో ఇది గురుకుల పాఠశాలకు సంబంధించిన అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ అంటుంది. సో ఈ గురుకుల పాఠశాల మనం ఏమని చెప్పి పిలుస్తాం, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాం. సో మీ డౌట్ నాకు అర్థమైంది. సో ఇది నేనేం చెప్పిన ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ గురుకుల పాఠశాలకి. సో మరి ఏపీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదండి. సో ఎప్పుడైనా రిలీజ్ అయితే మాత్రం ఏపీకి సంబంధించి గురుకుల పాఠశాల మీద కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ తెలంగాణ గురుకులకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. ఇది 2026 2027 ఈ విద్యా సంవత్సరానికి తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే గురుకుల పాఠశాల 5 నుండి 9వ తరగతుల వరకు. సో మనకి 5వ తరగతి ఏంటి, ఫుల్ గా సీట్స్ ఉంటాయి. 5వ తరగతిలోకి ఫుల్ గా సీట్స్ ఉంటాయి. బట్ 6th నుంచి 9th వరకు కొన్ని లిమిటెడ్ సీట్స్ మాత్రం ఉంటాయి, బ్యాక్లాగ్ సీట్స్ ఉంటాయి. ఇది కొనండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చూద్దాం. అసలు గురుకుల పాఠశాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఏంటి ఇన్ఫర్మేషన్ ఇదిగోండి. ఫస్ట్, టీచింగ్ బై ఎఫిషియెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ హూ స్టే ఇన్ ద క్యాంపస్. సో ఈ గురుకుల పాఠశాల ఒకవేళ ఈవెన్ ఇంక్లూడింగ్ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ కలుపుకొని చెప్తాను. సో ఈ స్కూల్స్ లో మీకు ఒకవేళ మీ పిల్లలకు సీట్ వస్తే మాత్రం ఇక్కడంతా కూడా ఎఫిషియెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. అఫ్ కోర్స్ అన్ని స్కూల్స్ లో కూడా ఆ టీచర్స్ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి స్పెషల్, హూ స్టే ఇన్ ద క్యాంపస్, ఆ టీచర్స్ కూడా క్యాంపస్ లో మాత్రమే ఉంటారు. నెక్స్ట్, 24/7 కంటిన్యూస్ మానిటరింగ్ బై టీచర్స్. సో 24 గంటలు కూడా మనకి టీచర్స్ చేత మానిటరింగ్ చేయబడతారు. నెక్స్ట్, స్పెషల్ కోచింగ్ ఫర్. సో ఈ స్కూల్లో మన పిల్లలకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం అకాడమిక్ సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా ఐఐటికి, ఎన్ఐటికి, నీట్కి, ఈఏపీ సెట్ కి, సిఎల్ఈటికి ఇలాంటి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్, గివింగ్ క్వాలిటేటివ్ కోచింగ్ ఇన్ ఐడెంటిఫైడ్ స్కూల్స్ టు సెక్యూర్ మోర్ సీట్స్. అలాగే ఎంబీబీఎస్ లోకి బీడీఎస్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి కాలేజెస్ లో బీడీఎస్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి కూడా కోచింగ్ ఇస్తారు. Best coaching is given for the admission సెంట్రల్ యూనివర్సిటీస్, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ. సో ఇలాంటి యూనివర్సిటీలో కూడా సీట్లు వచ్చేందుకు మనకి కోచింగ్ ఇస్తారు. స్పెషల్ ఫోకస్ అని కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ లైక్ గేమ్స్, స్పోర్ట్స్, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్. సో ఇలాంటి వాటిలో కూడా స్పెషల్ ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. సో మీ గురుకుల స్కూల్స్ కదా అని చెప్పి తక్కువ అంచనా వేయద్దు. మీకు విషయం చెప్తాను. సో రుక్మాపూర్ సైన్స్ స్కూల్ మాత్రం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రై చేయండి. రుక్మాపూర్ సైన్స్ స్కూల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా నమ్ముతారంటే మీకు విషయం చెప్తాను. ఏంటంటే మనకు 33 ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా. సో ఆ స్కూల్స్ కన్నా కూడా ఈ స్కూల్ బాగుంటుంది. ఏది, రుక్మాపూర్ తెలంగాణలో ఉన్నటువంటి రుక్మాపూర్ సైన్స్ స్కూల్ చాలా బాగుంటుంది. సో ఫీజు ఏమి ఉండదు. మనకి 33 ఓల్డ్ సైన్స్ స్కూల్ లో ఒక సీట్ వస్తే మనం ఖచ్చితంగా 1,50,000 అనేది పే చేయాలి, అప్రాక్సిమేట్లీ పే చేయాలి. బట్ ఈ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ లో కనుక సీట్ వస్తే ఎలాంటి రూపాయి కూడా మనం పే చేయట్లేదు. మంచి ఫుడ్ బాగుంటుంది, స్టడీస్ బాగుంటాయి, కో కరికులర్ యాక్టివిటీస్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. సో అది బాగా టార్గెట్ చేయండి. అలాగే ఈ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ కూడా మనకి ఎగ్జామ్ యొక్క సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా లో లెవెల్ గా ఉంటుంది. ఇప్పుడు సైన్స్ స్కూల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ సీట్స్ అనేది చాలా ఈజీగా సాధిస్తారు. ఎందుకంటే పేపర్ లెవెల్ అనేది క్వశ్చన్ అనేది చాలా లో లెవెల్ ఉంటాయి, చాలా లో లెవెల్ ఉంటాయి. మీరు ఒకవేళ సార్ మాకు ప్రీవియస్ ఇయర్ పేపర్ కావాలి అనుకుంటే మాత్రం మీకు వెబ్సైట్ లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసి ఒకసారి రుక్మాపూర్ సైన్స్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. చాలా మంచి స్కూల్ అండి, వదిలిపెట్టదు దయచేసి. అలాగే మీరు ఒకవేళ రుక్మాపూర్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడే ఒక చోట మాత్రం రుక్మాపూర్ సైన్స్ స్కూల్ కి అప్లై చేస్తారా చేయరని చెప్పి మనం అడుగుతుంది. మీరు అక్కడ ఎస్ అని పెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పీఈటీ ఉంటుంది, యోగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్కూల్లో ఒకవేళ మన పిల్లలకు సీట్ వస్తే ఈ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేముంటాయంటే కొన్ని ఫ్రీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అంటే ఏంటంటే న్యూట్రియస్ అండ్ డెలిషియస్ ఫుడ్.
సో మనకి ఏంటంటే హాస్టల్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ. సో ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెడతారు. నెక్స్ట్ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. స్టేషనరీ పెన్సిల్స్, రికార్డ్ బుక్స్ ఇస్తారు. 3 పేర్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్, ట్రంక్ బాక్స్ ఇస్తారు, ట్రాలీ బ్యాగ్స్ ఇస్తారు, పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ ఎక్సెట్రా 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 ఇవన్నీ కూడా ఇస్తారు. సారీ. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. మీ కాలేజ్ 5th క్లాస్ లో మాత్రం ఎక్కువ సీట్లు ఉంటాయి. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ గా మనకి అడ్మిషన్స్ అనేవి మనం క్లోజ్ చేసేవాళ్ళు. మాక్సిమం ఆఫ్ 80 స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 5 ఈచ్ సొసైటీ. సో సొసైటీస్ ఉంటాయి, ఆ సొసైటీ అండర్ లో ఈ గురుకుల పాఠశాల ఉంటాయి. సో ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మనకి 5th క్లాస్ సంబంధించి వేకెన్సీస్ ఏంటంటే 80 ఉంటాయి. నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు అప్లై చేసిన ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మీ పిల్లలందరూ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఇదిగోండి, ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ క్లాస్ 5 అండ్ క్లాస్ 6 టు క్లాస్ 9. సో మనకి ఎప్పుడంటే ఇదిగోండి 2026 ఫిబ్రవరి 22వ తారీఖున మనకి ఎగ్జామ్ జరగబోతుంది అన్ని క్లాసెస్ కి. 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు ఏ క్లాస్ కి అప్లై చేసినా సరే, సో మీకు ఎగ్జామ్ వచ్చి మీకు సేమ్ డే జరగబోతుంది. అది కూడా సండే 2026 ఫిబ్రవరి 22వ తారీఖున జరగబోతుంది. సో టైం ఏంటో 2 hours డ్యూరేషన్, మార్నింగ్ 11 నుంచి ఇవ్వండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు. నెక్స్ట్ ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్ లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ డే టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు మీ పిల్లలకు సంబంధించి గురుకుల ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేయాలంటే ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి. అలాగే ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ఈ మంత్ 21st జనవరి 21st. నోటిఫికేషన్ అయితే మనకి డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయింది. బట్ నాకు మా స్టూడెంట్స్ నవోదయ సైనిక ఎగ్జామ్ బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయినా, అందుకే ఇప్పుడు వీడియో చేస్తాను. సో ఇది లాస్ట్ డేట్. సో స్టిల్ ఇంకా మనకి 10 days టైం ఉంది. మీలో ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, సో అడ్మిషన్ టు 6th 7th 8th 9th. సో మీకు ఆల్రెడీ 5th క్లాస్ కి వచ్చి ఎన్ని సీట్స్ అని చెప్పి ఇక్కడ 80 ఇక్కడ చదివి ఇదిగోండి 80 స్టూడెంట్స్ కదా 5th క్లాస్ కి. మరి 6th క్లాస్ కి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. క్లాస్ 6 అంటే 6th క్లాస్ కి అప్లై చేయాలంటే మనం పిల్లలు 5th క్లాస్ రన్నింగ్ లో ఉండాలి, 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఇక్కడ రుక్మాపూర్ సైన్స్ స్కూల్, అందుకే ఇది హైలైట్ గా నేను అండర్లైన్ చేశాను. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, మంచి స్కూల్. అప్లై చేయండి, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా రిమైనింగ్ ఏమైనా స్కూల్స్ ఏమున్నాయో చూసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ఒకసారి మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ అప్లై చేయాలంటే మనకు ఉండవలసిన క్రైటీరియా ఏంటి ఇదిగోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే 5th క్లాస్ కానీ 6th క్లాస్ చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్స్ కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. లోకల్ డిస్ట్రిక్ట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్. పేరెంట్స్ సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ కూడా ఏంటంటే ఏ పేరెంట్స్ అయితే రూరల్ ఏరియాలో ఉంటారో, అటు విలేజెస్ పల్లెటూరులో ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 1,50,000 కన్నా తక్కువ ఉండాలి, బిలో. అలాగే అర్బన్ లో అయితే 2 lakhs వరకు ఉండొచ్చు, అబౌవ్ ఉండకూడదు. నెక్స్ట్ సో ఏ క్లాస్ కి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉంటారు స్టూడెంట్ సంబంధించి. 5th క్లాస్ కి అప్లై చేయాలంటే జాగ్రత్త, 5th క్లాస్ కి అప్లై చేయాలంటే ఎస్సీ గానీ ఎస్టీ సంబంధించిన స్టూడెంట్స్ కి వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఈ డేట్ నుంచి ఈ డేట్ కి మధ్యలో మాత్రమే ఉండాలి, ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి. ఆర్ బీసీ గానీ ఇంకెవరైనా మైనారిటీ అదర్ కేట్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఈ డేట్ నుంచి కనబడుతుంది ఇక్కడ. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ 6th క్లాస్ కి అయితే ఏజ్ ఈ విధంగా ఉండాలి. ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రమే పిల్లల సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 2 డేట్స్, ఎక్కడో డేట్ కనబడుతుంది కదా, ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రం ఉండాలి. అది ఎస్సీ ఎస్టీకి. బీసీ మైనారిటీ అంటే అది జనరల్ అయితే ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ 7th క్లాస్ కి అయితే కనబడుతున్న 2 డేట్స్ మధ్యలో ఉండాలి. అలాగే 8th క్లాస్ కి 9th క్లాస్ ఈ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి మీరు. సో వీడియోని పాజ్ లో పెట్టుకొని ఈ డేట్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, అసలు ఆన్లైన్ అప్లై చేయాలంటే ప్రొసీజర్ ఏంటి ఇదిగోండి. ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్ ఫీజు ఉందా అంటే ఎస్ ఉంది, 100 rupees ఉంది. సో ఫస్ట్ మీరు ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఫీజు పే చేయాలి. మనకి సైనికు అనుకోండి, సైనికు ఆర్ఎంఎస్ అనుకోండి, మన అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మిడిల్ లో ఎక్కడ మనకి అడుగుద్ది ఏంటి ఫీజు పే చేయమని చెప్పి. ఇక్కడ ముందే మనం ఫీజు పే చేసి ఆన్లైన్ చేసుకోవచ్చు. పే చేసి మనకి ఒక రిసిప్ట్ నెంబర్ ఉంటుంది, ఆ రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేసి అప్పుడు లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాక లాస్ట్ ఇయర్ December 11th పడింది. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి January 21 లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకుని ఎస్పెషల్ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ మాత్రం వదిలిపెట్టద్దు. నెక్స్ట్ సో ఆన్లైన్ అప్లై చేయమంటున్నారు. మన వెబ్సైట్స్ ఏంటి, 4 వెబ్సైట్స్ కనబడుతున్నాయి కదా. ఈ 4 వెబ్సైట్ లో మీరు ఏ లింక్ అయినా ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఇది అప్లికేషన్ మనం ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇది 2 స్టేజ్ ప్రాసెస్, అంటే 2 స్టెప్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో ఏంటి, మనం 100 రూపీస్ పే చేస్తాము. సో పే చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. తర్వాత ఎక్నాలజ్మెంట్ నెంబర్ తో మనం లాగిన్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి కూడా ఫిల్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఆన్లైన్ లో పెడుతున్నప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఏ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ స్టూడెంట్ సంబంధించిన ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ కూడా. ఇది ఏ ఫార్మాట్ లో ఉండాలంటే ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి 2 కలిపి ఒక పిక్చర్ కింద తీయాలి, విడివిడిగా కాదు. ఫోటో కిందే మనకి ఏముండాలి, సిగ్నేచర్ కూడా పెట్టేసి ఫోటో అని పని చేయండి. ఫోటో అనేది వైట్ పేపర్ మీద పేస్ట్ చేసేసి ఆ ఫోటో కిందనే స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టి ఆ 2 కలిపి సింగిల్ ఫోటో కింద మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీకి కావాలి, ఎస్టీకి కావాలి, బీసీకి కావాలి, జనరల్ కి అక్కర్లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను మీకు. యాక్చువల్లీ కొద్ది గురుకుల స్కూల్స్ అనేవి కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉంటాయండి. ఇవ్వండి, ఈ టీజీఎస్ డబ్ల్యూఆర్ఏ ఈ సొసైటీలో ఉన్న స్కూల్స్ కి అయితే 75% వచ్చి ఎస్సీ వాళ్ళ సీట్లు ఉంటాయి. అదే టీజీటీ డబ్ల్యూఆర్ఏ ఈ సొసైటీలో ఉన్న స్కూల్స్ గురుకుల పాఠశాలకి అయితే 65% ఎస్టీకి ఉంటాయి. సో ఎవరైనా మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం అప్లై చేయండి. పేపర్ కూడా చాలా ఈజీ, లో లెవెల్ పేపర్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ కూడా. నెక్స్ట్ ఇంకేమన్నాయి, ఎస్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ 5th క్లాస్, ఒకవేళ మనం 5th క్లాస్ కి అడ్మిషన్ కోసం అప్లై చేస్తే ఇదిగోండి, తెలుగు నుంచి ఒక 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 25, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 20, మెంటల్ ఎబిలిటీ 20. నెక్స్ట్ 6th క్లాస్ అనుకోండి, తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఈవీఎస్ నుంచి 25, జీకే, కరెంట్ అఫైర్స్. పేపర్ చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ 7th క్లాస్ సబ్జెక్ట్స్ మీవి. 8th 9th అయితే ఈ సబ్జెక్ట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా, అంతే. నోటిఫికేషన్ అయితే ఇదే. సో దీంట్లో మీరు 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు మేబీ కన్ఫ్యూజన్ ఉన్నా మీరు వన్స్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీకు అసలు క్లారిటీ మొత్తం వచ్చేసి మీకు రఫ్ గా చూపిస్తాను, ఎలాగ అప్లై చేయాలో అసలు రఫ్ గా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది తెలంగాణ గురుకుల స్కూల్ సొసైటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మీరు. సో న్యూ టీజీసీ సెట్ 2026 అడ్మిషన్ ఇంటూ క్లాస్ 5 to 9th. సో ఇక్కడ క్లిక్ హియర్ కనబడుతుందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్. ఎస్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మీకు ఏమని చెప్పాను, ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పాను కదా. సో ఫస్ట్ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన మీకు విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అవుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి. సో ఈ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత సో మళ్ళీ మీకు 100 రూపీస్ పే చేయాలని చెప్పి ఆన్లైన్ లో చూపిస్తుంది. అది పే చేసిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ సంబంధించి ఫిల్ చేయండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన తెలంగాణ గురుకుల స్కూల్లో ఏ క్లాస్ అయితే కావాలనుకుంటే ఆ క్లాస్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఏమైనా చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉంది, అదే సైట్ లో చూడాలంటే. సో 5th క్లాస్ సంబంధించి క్వశ్చన్ పేపర్ కావాలంటే డౌన్లోడ్ చేయండి. 6th అయితే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. 7th, 8th, 9th సో వీటి మీద క్లిక్ చేసుకోవచ్చు. అలాగే హోంవర్క్ షీట్లు ఎలా కావాలో ఎలా ఉందో చూడాలనుకుంటే మాత్రం దీని మీద క్లిక్ చేయండి. 5th క్లాస్ కి అయితే అదే 6th నుంచి 9th క్లాస్ సంబంధించి హోంవర్క్ మీద క్లిక్ చేయాలి, చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఇదండి తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.